నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసకర పాలన సాగింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. జగన్ సాగించిన విధ్వంస పాపాల నుండి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఓవైపు రాష్ట్రాభివృద్ధికి నడుం బిగుస్తూనే గత ప్రభుత్వంలో తప్పు చేసిన వారందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధినేత జగన్ దగ్గర నుండి కింద స్థాయి లీడర్ వరకు దొరికిందల్లా దోచేశారు. శాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్, బియ్యం, మట్టి మొదలు మద్యం వరకు అన్ని కుంభకోణాలే. భూములు, పోర్ట్లు సైతం కబ్జాల పాలే. అడుగడుగున అవినీతి, అక్రమాలు, అరాచకాలే. ఊరూరా దందాలు, దౌర్జన్యాలు, దమనకాండలు, దాష్టికాలే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, వారి కోటరీ మొదలు క్షేత్రస్థాయి నాయకుల వరకు అందరూ వీటిలో భాగస్వామిలే. వీటన్నింటిపైన సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది టీడీపీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి వాళ్ళందరి భర్తం పడుతుంది. అవినీతి, అక్రమాలు, అరాచకాలు సాగించిన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారులు పలువురు ఇప్పటికే జైలు పాలయ్యారు. మరికొందరు బెయిల్పై బయటకు వచ్చారు. ఇంకా లిస్టులో చాలామంది వైసీపీ నేతలున్నారు. అరెస్టు భయంతో కొందరు అజ్ఞాతంలో గడుపుతుంటే మరికొందరు ఇంటి నుండి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇంకొందరు కేసుల నుంచి తప్పించుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు అయితే హైదరాబాద్కు మకాం మార్చుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో సాగుతున్న దర్యాప్తు కొంతే. చేయాల్సింది ఇంకెంతో ఉందనే సమాధానం ప్రజల నుంచే వస్తుంది. మద్యం కుంభకోణం వంటి వాటిలో దర్యాప్తు కనిపిస్తున్న వేగం మిగతా అక్రమాల విషయాల్లో లేదు. కొన్నింటిలో విచారణే మొదలు కాలేదు. మరికొన్నింటిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలు గుట్టలుగా పడుతున్నా కనీసం చర్యలు లేవు. మద్యం కుంభకోణం కేసులో జగన్కు సన్నిహితులైన రాజ్ కసిరెడ్డి, కె ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు సహా పలువురిని అరెస్ట్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిని నిందితులుగా చేర్చి విచారించారు. అంతిమ లబ్ధిదారు గుర్తింపు, ముడుపుల సొమ్ము ఎవరికి చేరిందో తేల్చే దిశగా దర్యాప్తు సాగుతుంది. రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో అప్పటి సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్, నాటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అనుచరుడిగా ముద్రపడ్డ తులసిబాబును అరెస్ట్ చేశారు. కీలక నిందితుడైన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదు. గ్రూప్ 1 మెయిన్స్ అక్రమాల కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, మరో నిందితుడు మధుసూదన్ మాత్రమే అరెస్ట్ చేశారు. దళిత యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీ, పంపిణీ సహా పలు కేసుల్లో పీటీ వారెంట్లు వేశారు. ఈ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్నారు. ఇక క్వార్జ్ అక్రమ తవ్వకాలు, గిరిజనులు బెదిరించిన కేసులో అతి కష్టం మీద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసాకాండకు పాల్పడ్డ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయలేదు. ఒక హత్య కేసులో జైలుకెళ్లి బెయిల్ పైన బయటకు వచ్చిన నందిగం సురేష్ టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మరోసారి జైలు పాలయ్యాడు. రౌడీ షీటర్ బోరిగడ్డ అనిల్ సామాజిక మాధ్యమంలో అసభ్య దూషణలు, హేయమైన భాషతో చెలరేగిపోయిన వర్రా రవీందర్ రెడ్డి, పోసాని కృష్ణమురళీలను అరెస్ట్ చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ కొందరిని అరెస్ట్ చేసింది. సూత్రధారులను వెలికితీసే దర్యాప్తు కొనసాగుతుంది. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడుదల రజనీ, మరిది విడుదల గోపిని అరెస్ట్ చేశారు. నిందితులైన విడుదల రజనీ, ఐపీఎస్ అధికారి జాషువా ముందస్తు బెయిల్ పొందారు. కాదాంబరి జత్వాని కేసుపై అక్రమ కేసు బనాయించి వేధించిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. సహనిందితులైన ఐపీఎస్ అధికారులు క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీలు ముందస్తు బెయిల్ పొందేంత వరకు సమయం ఇచ్చారు. ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు. జగన్ రైట్ హ్యాండ్ సజ్జల రామకృష్ణారెడ్డి సహా మాజీ మంత్రులైన పెదిరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, రోజా, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు సహా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇంకా చాలా మంది పైన కేసులు నమోదైన చర్యలైతే లేవు. టీడీపీ ఆఫీస్పై దాడి, కడపలో భూ కబ్జాలు సహా అనేక కేసులున్న సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అవినీతి, భూ కబ్జాలపైన విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది. మదనపల్లి దస్త్రాల దహనం కేసులో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి వైపే చూపించిన ఆ దర్యాప్తు నుండి సిఐడి ముందుకు తీసుకెళ్లటం లేదు. పొంగనూరులో టీడీపీ శ్రేణులపైన అక్రమ కేసులు, దాడులు పెద్దిరెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. వీటిపైన చర్యలు లేవు. గుడివాడ కేంద్రంగా కొడాలి నాని దాదాపు 200 కోట్లకు పైగా విలువైన మట్టిని అక్రమంగా తవ్వకాలకు పాల్పడినట్టుగా, జగనన్న కాలనీల చదును పేరిట దోచుకున్నట్లుగా విజిలెన్స్ విచారణలో తేలింది. అగ్రిగోల్డ్ భూముల కబ్జా,
చంద్రబాబు నివాసంపైకి దండెత్తడంపై మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసులు, ఫిర్యాదులు ఉన్నాయి. రేషన్ బియ్యం మాయం, నకిలీ పట్టాల తయారీ, పంపిణీ వ్యవహారంలో పేరిని నానిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అసభ్య పోస్టులకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై అనేక కేసులున్నాయి. అతన్ని అరెస్ట్ చేయలేదు. జగనన్న కాలనీల భూసేకరణ, చదును, ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణంలో వేల కోట్ల కుంభకోణం జరిగినట్లుగా విజిలెన్స్ అయితే తేల్చింది. వీటిపైన కేసులు, చర్యలు లేవు. ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్లను వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పనల కేంద్రంగా మార్చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ నివేదికలున్నాయి. అయినా చర్యలు తీసుకోవటం లేదు. ఆడుదాం ఆంధ్ర ముసుగులో క్రీడా పరికరాల కొనుగోలు సహా అన్నింట్లోనూ రోజా నిధులు దోచుకున్నారు. దీనిపైన విచారణ చాలా నత్తనడగ్గా సాగుతుంది. ఇవే కాకుండా రోజా పైన మరిన్ని కేసులున్నాయి. కాకినాడ పోర్టు కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఆ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వం వహించారనే ఫిర్యాదులున్నాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో టీడీఆర్ బాండ్ల జారీలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో టీడీఆర్ బాండ్ల జారీ కుంభకోణాలు జరిగాయి. వాటిలో ఏ ఒక్క దానిలోనూ చర్యలు అయితే లేవు. తుని ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ కేసులో నిందితుడైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పైన కూడా ఎటువంటి చర్యలు లేవు. ఇసుక కుంభకోణం కేసులో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకున్నారు. కాకినాడ పోర్టు సెజ్లో వాటాలను బలవంతంగా లాక్కున్న కేసులో సాయిరెడ్డిని విచారించేందుకే పరిమితమయ్యారు. జగనే కుట్రదారుడని ఫిర్యాదుదారుడు వాంగ్మూలం ఇచ్చినా ఆ దిశగా దర్యాప్తు లేవు. అగ్నిమాపక శాఖ డీజీగా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారి సంజయ్ పైన కేసు నమోదు చేసిన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందేంత వరకు అరెస్ట్ చేయలేదు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే తప్పులు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రభుత్వం బల్లగుద్ది చెప్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశాలు ఉండవచ్చని కూడా తెలుస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.